హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ నయని, హాసిని వరండాలో కూర్చొని మాట్లాడుతుంటూ ఉంటారు. అసలు ఆ పెట్టెలో పేపర్లు ఏమైపోయినట్లు అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఆ పెట్టెని నేను తప్పిస్తే ఇంకెవరు తెరవడానికి వీల్లేదు కదా! మరి ఆ పేపర్లు ఏమైపోయినట్టు నాకు కూడా అర్థం కావటం లేదు అని నయని చెబుతోంది. బహుశా తిలోత్తమ అత్తయ్య వాళ్ళు తీశారేమో అని హాసిని అంటుంది. అదెలా సాధ్యమవుతుంది అక్క? నేను తప్పిస్తే ఎవరు ఆ పెట్టెని తెరవలేరు కదా అని నయని అంటుంది. ఏమో, ఇంతకుముందే కర్రతో ఆ పెట్టెని తెరవడానికి ప్రయత్నించారు కదా! ఇప్పుడు కూడా అలానే కర్రతోనో దేనితోనో అయినా ఆ పెట్టెని తెరవడానికి ప్రయత్నించి ఆ పేపర్లని తీసేసుకున్నారేమో నయని అని హాసిని అంటోంది. లేదు వదినా, ఆ పని వాళ్ళు చేసి ఉండరు. ఇది ఖచ్చితంగా అమ్మ పనే అయి ఉంటుంది అని విశాల్ అంటాడు. లేదు విశాల్, వాళ్ళు కూడా మణికాంతగిరికి ఆ పంచకమణి కోసం వెళ్ళాలని వాళ్ళే తీసి ఉంటారు అని హాసిని అంటోంది. లేదొదినా, ఇది ఖచ్చితంగా అమ్మ పనే అయ్యుంటుంది అని అమ్మనే ఆ పేపర్లు తీసి జాగ్రత్తగా చేసి ఉంటుంది అని విశాల్ చెబుతూ ఉంటే ఎందుకని నయని, హాసిని ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకంటే మణికాంతగిరికి వెళ్ళటానికి ఆ పేపర్లు కీలకం కదా! అందుకే బహుశా అమ్మ పనే అయి ఉంటుంది అని విశాల్ చెబుతూ ఉంటే మనకి మణికాంతగిరి ప్రాంతానికి చూపిస్తూ ఉంటారు. మరి నయని ఏ విధంగా మణికాంతగిరికి వెళ్ళి ఆ పంచకమణిని తీసుకొని వస్తుందో తర్వాత చూద్దాము.